క్రికెట్ ప్రియులు అమితంగా ఇష్టపడే ఫార్మాట్ ఐపీఎల్. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22వ తేదీ నుండి ప్రారంభం కానుంది. దీనికోసం అనేక మంది క్రికెట్ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఐపీఎల్ లో ఉండే వివిధ ఫ్రాంచైజీలకు ఫ్యాన్స్ కూడా ఉంటారు. వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లను ఏరికోరి ఎంపిక చేసుకుంటాయి ఫ్రాంచైజీలు. ఇక ఈ ఫ్రాంచైజీలు కూడా మన దేశంలోని వివిధ రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. కానీ రాష్ట్రాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులు మాత్రం వారి ఫేవరెట్ క్రికెటర్స్ ఏ ఫ్రాంచైజీలో ఆడుతున్నారో ఆ ఫ్రాంచైజీనే విజయబావుట ఎగురవేయాలని కోరుకుంటూ ఉంటారు. వారి కోసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ వారి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇదే విషయమై ప్రముఖ యాంకర్ విషిక కాస్త ఫైర్ అవుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆదరణ కరువవుతుందని అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అటు తెలంగాణకు ఇటు హైదరాబాద్ కి రిప్రజెంటేషన్ లా ఉంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కి మనం ఎంత సపోర్ట్ ఇస్తున్నాం అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి అంటోంది. తనకు కూడా ధోని, కోహ్లీ వంటి ప్లేయర్లు అంటే చాలా అభిమానం ఉందని, వారి ఆట తీరును చాలా బాగా ఎంజాయ్ చేస్తానని అంటోంది. అయితే ఐపీఎల్ కి వచ్చేసరికి మన హైదరాబాద్ జట్టుకే తన సపోర్ట్ ఉంటుందని చెప్పుకొచ్చింది. నాకు తెలిసే అడుగుతున్నా, మన తెలుగు వాళ్ళందరికీ హైదరాబాద్ అంటే ఎందుకండి అంత చిన్న చూపు? లాస్ట్ టైం ఐపీఎల్ కి మన స్టేడియంకి వెళ్ళినప్పుడు ముంబై ఇండియన్స్, ఆర్సీబీ టీమ్స్ పోటీ పడుతుంటే స్టేడియంలో మన జెర్సీస్ కంటే ఆపోజిట్ టీమ్ జెర్సీస్ ఎక్కువగా కనిపించాయి. మన సన్ రైజర్స్ హైదరాబాద్ వేరే స్టేడియంస్కి వెళ్తే కనీసం 5% అన్నా ఎప్పుడైనా ఆరెంజ్ జెర్సీస్ చూసారా మీరు? అంటే ప్రాంతీయ అభిమానం వాళ్ళకే ఉంటుందా, మనకుండదా? అసలు మనకు ఒక సొంత టీం ఉందన్న సంగతే మనం మర్చిపోయామంటారా? మనం నివసిస్తున్న మన హైదరాబాద్ పై ప్రాంతీయ అభిమానం చూపించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. వేరే జట్టులోని ఆటగాళ్లను ఆరాధిస్తూ మన జట్టులోని ఆటగాళ్లను మర్చిపోకూడదని అంటోంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో 2 పర్యాయాలు ఛాంపియన్ గా నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇదిలా ఉంటే యాంకర్ విష్కా వీడియోకి నెటిజన్లు స్పందిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో భారత స్టార్ ప్లేయర్లు ఉంటే బాగుండేదని అంటున్నారు.